నమస్తే. ఏపీలో చంద్రబాబు, జగన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే రాజకీయబద్ధ శత్రువులు అని అంతా అనుకుంటారు. కానీ వీరి ప్రభుత్వాలలో వారికి తెలుసో తెలియకో పరస్పరం సహకరించుకున్న సందర్భాలు కూడా ఎన్నో కనిపిస్తాయి. గతంలో మద్యం టెండర్లు, షాపుల విషయంలో ఇలాంటి విమర్శలే అధికార, విపక్ష పార్టీల మధ్య వినిపించేవి. అలాగే లీజుల విషయంలోనూ ఇలాంటి సీన్లే కనిపించేవి. ఇప్పుడు అలాంటి పరిణామాలలో తిరిగి చంద్రబాబు సర్కార్లో కనిపిస్తుంది. కడప జిల్లా అంటేనే వైఎస్ కుటుంబానికి పెట్టిన కోట. రాష్ట్రంలో అధికారంలో ఎవరున్నా కడప జిల్లాలో హవా మాత్రం వైఎస్ కుటుంబీకులదే ఉంటుంది. దశాబ్దాలుగా వారు పాతుకుపోయిన తీరు అలాంటిది. అలాంటి కడప జిల్లాలో ఇప్పుడు చంద్రబాబు అధికారంలో ఉన్న టీడీపీ నేతలు మాత్రం వైఎస్ కుటుంబానికి జీ హుజూర్ అంటారు. జిల్లాలో ఈసారి ఎన్నికల్లో వైఎస్ కుటుంబ హవాకు, వైసీపీ హవాకు చెక్ పెట్టేశాము అని సంబరపడుతున్న చంద్రబాబుకు ఇది షాకింగ్ పరిణామమే. తాజాగా వైఎస్ కుటుంబానికి చెందిన వెంకటరెడ్డికి బైరిటీస్ గనుల అనుమతులు సంక్రాంతి సందర్భంగా సెలవుల్ని కూడా పట్టించుకోకుండా అధికారులు మంజూరు చేసేశారు. దీంతో మీడియాలో వార్తలొచ్చాయి. ఇది చూసిన ప్రభుత్వం కళ్లు తెరిచి ఇప్పుడు వాటిపై చర్యలు తీసుకుంటోంది. ఆ అనుమతుల్ని రద్దు చేస్తోంది. దీనిపై జనం ఆరా తీసే లోపే ఇలాంటిదే మరో ఘటన కనిపించింది. దాన్ని తవ్వుతుంటే ఇంకొన్ని కనిపించే పరిస్థితులు ఉన్నాయి. ఫైనల్ గా కూటమి పెద్దలకు షాకులు తప్పడం లేదు. ఈసారి జగన్ చిన్నాన్న వరుసయ్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ అబ్బిరెడ్డి గారి మల్లికార్జున రెడ్డికి తాజాగా వరుసగా క్వార్టరీజులు మంజూరు కావడం కలకలం రేపుతోంది. గత ప్రభుత్వంలో తమ హవాతో ఈ వేలంలో ఏకపక్షంగా లీజులు దక్కించుకున్న వీరికే ఇప్పుడు వాటిని కట్టబెడుతూ అధికారులు ఫైళ్లపై సంతకాలు చేసేస్తున్నారు. ఇలా వైఎస్ఆర్ జిల్లాతో పాటు అనంతపురం జిల్లాలోనూ లీజుల్ని వైఎస్ కుటుంబీకులు దక్కించుకోవడం, అధికారులు ఉత్తర్వులు ఇచ్చేస్తూ ఉండడంతో సీఎం చంద్రబాబుకే ఏం చేయాలో తోచని పరిస్థితి ఎదురవుతోంది.